ఊరికే తిని తొంగుంటే మడిసికి గొడ్డుకు తేడా ఏముందండి? మడిసన్నాక కూస్త కళాపోసన ఉండాలండి అని అప్పుడెన్నడో ముత్యాల ముగ్గు సినిమాల రాఘగోపాలరావు డైలాగ్ ఉన్నట్టు ఊకే ప్రజాసేవల మునిగే ఏపీ కూటమి పార్టీ లీడర్లంతా కళాపోషణకు 3 రోజుల టైం కేటాయించిర్రు. మొదలు 2 రోజులు ఆటల పోటీలల్లో బిజీ అయితే ఇక మూడో నాడిట్లా చూడు కళా ప్రదర్శన చేసిరు స్టేజ్ మీద. మొదలు డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణంరాజు సార్ వచ్చి ఆగాగు ఆచార్య దేవా ఏమంటివి అనుకుంటా అప్పట్లో ఎన్టీఆర్ సార్ చేసినట్టు దుర్యోధుని ఏకపాత్రాభినయం చేసిండిట్లా. ఆనాడు ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమన సోత శుద్ధుని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. ఇక RRR సార్ ఏకపాత్రాభినయం తర్వాత పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ సార్ వచ్చి బాలచంద్రుని ఏకపాత్రాభినయం చేసిండు. తర్వాతనేమో ఎమ్మెల్యేలు ఎన్ ఈశ్వరరావు సారు, సుందరపు విజయకుమార్ సారు ఈ ఇద్దరు కలిసి సమయం సందర్భం లేని కామెడీ స్కిట్ వేసిర్రు. పాటలు పాడినందుకు కొట్టిర్రు అనేది స్కిట్ కాన్సెప్ట్ అన్నట్టు. ఇక చూసుకో వీళ్ళ స్కిట్ చూసి ఒక నవ్వు నవ్విర్రా ముంగట కూర్చున్న లీడర్లంతా.